మన గుండెకు శత్రువులు ఎవరో తెలుసా? స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్. అంటే ఒత్తిడి. ఈ ఒత్తిడి వలన ఏ పార్ట్ పైన అయితే ఎఫెక్ట్ పడుతుందో అదే స్ట్రెయిన్. ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు మన బాడీలో ఏదో ఒక ఆర్గాన్ పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది. అలా పడ్డప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా అది అలసిపోతుంది. అది అలసిపోవడం వల్ల మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. అలా పర్ఫెక్ట్గా లేనప్పుడు ఏదో ఒకటి బీపీ కానీ షుగర్ కానీ ఏదో ఒకటి తక్కువ ఎక్కువ అవ్వడం వల్ల అది డైరెక్ట్గా వెళ్ళి మన గుండె పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. మరి గుండె పైన ఎఫెక్ట్ చూపిస్తే ఏమవుతుంది? తొందరలోనే ప్రాణాలను కోల్పోతాం. అంటే ఏ ఏ వేరే జబ్బు వచ్చినా కొన్ని రోజులు బతకొచ్చు, కనీసం కొన్ని గంటలైనా బతకొచ్చు. కానీ కార్డియాక్ అరెస్ట్ అనేది అయితే నిమిషాలలో చనిపోతాం. మరి ఎందుకు అలా అవుతుంది? కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు మనకు ఒత్తిడి, ఎక్కువగా బంధువుల వల్ల ఒత్తిడి అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. మరి అవన్నీ మనం పట్టించుకోవద్దు. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఆ ప్రాబ్లమ్స్ నుండి బయటకు రావడమే మనం చేసే గొప్ప పని. అది ఎందుకు అంటే దేవుడు మనకి ఇంత మంచి లైఫ్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఒత్తిడికి గురవ్వాలి? దానికి సొల్యూషన్ వెతుక్కొని మనము దాని నుండి బయటపడడానికి మంచిగా మెడిటేషన్ చేసుకోండి, వాకింగ్ చేసుకోండి, యోగా చేయండి, మంచి మ్యూజిక్ వినండి, మీకు ఇష్టమైన వాళ్ళతో గడపండి, లేదంటే దేవాలయాలకు వెళ్ళండి. మంచిగా ధ్యానం చేసుకుంటూ మీరు ఏదో ఒక దేవుణ్ణి స్మరించుకొని మీ ఒత్తిడి నుండి బయటపడితే గనక మీరు మీ ప్రాణాలని కాపాడుకోవచ్చు. మరి మీ ప్రాణాలను కాపాడుకోండి, మీ కుటుంబాలను కాపాడుకోండి. అనవసరంగా చిన్న చిన్న వాటికి ఒత్తిడికి గురై మన బాడీలో ఉన్న పార్ట్స్ని మాత్రం పాడు చేసుకోకండి. అందులో మెయిన్గా ఏది పాడైనా ఏ పెద్దగా ఎఫెక్ట్ ఉన్నా కానీ కొంచెమైనా బతుకుతాం. అదే గుండె పాడైతే, గుండె రెస్ట్ తీసుకుంటే మన పరిస్థితి ఏంటి? కంప్లీట్గా మనం రెస్ట్ తీసుకొని మన ఫ్యామిలీకి కూడా మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఒత్తిడి నుండి బయటపడండి. మీరు తీసుకునే ఫుడ్ ఈ అలవాట్లే కాకుండా ఎక్కువగా ఎఫెక్ట్ చూపెట్టేది ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. కాబట్టి ఈ రెండింటి నుండి మీరు బయటపడి మీరు హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేసుకోండి. మరి ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.